నాకు చాలా దగ్గరలో ఉన్న హైదరాబాద్ వదిలేసి నేను బెంగుళూరుకి ఎందుకు వచ్చానంటే జాబ్ సర్చింగ్ కోసం చెప్తా వినండి. ఏదో ఏదో ఒక్కటి చెప్పు. హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరైతే బాగున్నారని నేనైతే కోరుకుంటున్నాను. సో ఈ రోజు కంటెంట్ వచ్చేసి అయితే నేనైతే బెంగళూరు ఎందుకు చూస్ చేసుకున్నాను జాబ్ సర్చింగ్ కోసం మీ అందరికైతే డీటెయిల్ గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా చూస్తుంటేనే అర్థమైపోతుంది బెంగళూరు అనేది చాలా బాగుంటుంది. బాగుండటం అంటే పక్కన పెట్టేసేయండి, ఎందుకంటే ప్రతి సిటీ అనేది మంచిగానే కన్స్ట్రక్ట్ చేస్తారు, ఎందుకంటే అది క్యాపిటల్ సిటీ కాబట్టి. సో బెంగళూరు అనేది మనకైతే కర్ణాటకకి క్యాపిటల్ అని మన అందరికీ తెలిసిన విషయమే. సో అసలు మ్యాటర్ లోకి వచ్చేస్తే మనమైతే ఈ రోజు చిన్న ఇంటర్వ్యూ ఉందని నాన్ ఐటీకి అయితే మనమైతే అటెండ్ అయ్యాము, ఎందుకంటే అసలు ఇంటర్వ్యూ ఎలా జరుగుతుందని తెలుసుకుందామని నేనైతే వెళ్ళాను. చెప్పాలంటే నేనైతే ఇప్పటికైతే 2 ఇంటర్వ్యూలకి అటెండ్ అయ్యాను. ఫస్ట్ అయితే వచ్చింది, కానీ మనం అయితే వెళ్ళలేదు. తర్వాత అయితే హైదరాబాద్ లో అయితే వచ్చింది, మనం దానికి అయితే ఇంకా రిజల్ట్ రాలేదు. సో మన నాన్ ఐటీ ఎలా జరుగుతుందని మనం అయితే కాంటినెంట్ అనే కంపెనీకి అయితే వచ్చాము. సో కాంటినెంట్ కంపెనీలో అయితే మనకైతే హైరింగ్ అయితే జరుగుతుంది. ఇక్కడైతే మనకైతే చాలా ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి, మీరు అందరూ అయితే వచ్చి అటెండ్ అవ్వండి. సో బెంగళూరులో మనకు వైట్ ఫీల్డ్ అయితే కాంటినెంట్ కంపెనీ అయితే ఉంది, ఇది ఇంటర్నేషనల్ టెక్ పార్క్. సో ఇక్కడైతే కంపెనీలు అయితే చాలా బాగున్నాయి, నాకైతే చాలా బాగా నచ్చేసింది. కార్పొరేట్ లైఫ్ దీనికోసమే కదా మనం ఇంతవరకు చదువుకుంది అనిపించింది, ఎందుకంటే అంత బాగుంది ఈ ప్లేస్. సో అసలు మ్యాటర్ లోకి వచ్చేస్తే నేను ఎందుకంటే బెంగళూరు చూస్ చేసుకుందంటే మనకి బెంగళూరు అనేది ఇండియాలో మొత్తంలో ఐటీ హబ్ అంటారు దీన్ని, ఎందుకంటే ఇక్కడ ఉన్న కంపెనీలు ఇండియాలో ఎక్కడో ఉండవు. ఇక్కడ మెయిన్లీ మనకు వచ్చేసి అయితే మన్యత టెక్ పార్క్, బాగ్మనే టెక్ పార్క్, ప్రీతం టెక్ పార్క్, అలా అని చాలా వరకు అయితే ప్రతి ఏరియాలో అయితే అన్ని ఐటీ కంపెనీసే ఉంటాయి. చాలా కంపెనీలు ఉన్నాయి కదా, జాబ్ ఈజీగా వచ్చింది అనుకుంటే మాత్రం అది మాత్రం చాలా కష్టం, ఎందుకంటే జాబ్ అనేది ఇక్కడ హెవీ కాంపిటీషన్ ఉంటుంది. 4 రాష్ట్రాల వాళ్ళు వచ్చి అయితే ఇక్కడ కాంపిటీషన్ అయితే పాల్గొంటారు. ఇంకా కంపెనీస్ గురించి పక్కన పెట్టేస్తే ఇక్కడ లైఫ్ స్టైల్ మాత్రం చాలా బాగుంటుంది. మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా రిచ్ లైఫ్ అయితే అనుభవించవచ్చు ఇక్కడైతే. ఇంకా సర్లే కానీ ముందు మాత్రం మన అకౌంట్ అయితే ఫాలో చేయండి. అంతవరకు చూస్తూనే ఉన్నాం సాగర్ వాల్మీకి వ్లాగర్.